హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో పప్పు పాలకూర ఎలా చేయాలో చూద్దామండి. పాలకూర అంటే కొంతమంది ఇష్టపడరు కదా, ఈ విధంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తింటారు. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకోవాలి. ఎర్ర కందిపప్పుకు బదులు ఎల్లో కలర్ కందిపప్పు అయినా సరే యూజ్ చేయొచ్చు. కందిపప్పును వాష్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులోకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అలా అయితే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. చూసారు కదండి, పప్పు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ పప్పుని పప్పుగుత్తుతో మ్యాష్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పుని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని 1 కప్పు ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాంబార్ పొడి, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఈ పప్పుని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా పప్పు కుక్ అవుతున్నప్పుడు దానిలోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పప్పు అనేది ఈ విధంగా కొద్దిగా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో మనం పప్పుని పక్కకు తీసుకొని పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొన్ని పోపు దినుసులు అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువను కూడా వేసుకొని పోపుని చక్కగా వేయించుకోవాలి. చూసారు కదండి, పోపు ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఈ పోపులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న పప్పు పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు పాలకూర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మనం ఈ విధంగా వెంటనే మూత పెట్టడం వల్ల పోపు ఫ్లేవరు బాగా పప్పుకి పడుతుంది. తర్వాత దీనిలోకి ఒక ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా అంతా కలుపుకొని టేస్ట్ చేసేయడమే. అంతే అండి, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా సింపుల్గా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.